Hi students, today topic is factors, కారణాంకాలు. ఒక నెంబర్కి హౌ డు వి ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఇచ్చిన ఒక సంఖ్యకి కారణాంకాలను ఎలా కనుగొనాలి, దాని మీద ఉన్నటువంటి సమస్యలు చూద్దాం. ఓకేనా. ఫ్యాక్టర్ ఈజ్ ఎ నెంబర్ దట్ డివైడ్స్ ఎగ్జాక్ట్లీ అనదర్ నెంబర్. A factor is a number that divides exactly another number. అంటే ఒక సంఖ్య ఏ సంఖ్యనైతే నిశ్శేషంగా భాగిస్తుందో అది ఆ సంఖ్యకి కారణాంకం అవుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక సంఖ్య ఏ సంఖ్యలతో అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యలన్నీ కూడా ఇచ్చిన సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద అనదర్ నెంబర్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ 10. This 10 is exactly divisible by 2. Right, 5 2s are 10. This 10 is exactly divisible by 5. 2 5s are 10. This 10 is exactly divisible by 10. 1 10s are 10. 10 is exactly divisible by 1. 10. Right. The 1 2 5 10. These are factors of the given number 10. So 10 5 తోటి 2 తోటి 1 తోటి 10 తోటి నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇవి 10కి కారణాంకాలు అవుతాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 12 చాక్లెట్స్ ఉన్నాయి. హౌ మెనీ చాక్లెట్స్ హ్యావ్ యూ? 12 చాక్లెట్స్. మీ దగ్గర 12 చాక్లెట్స్ ఉన్నాయి. 12 చాక్లెట్స్ని హౌ కెన్ యూ డిస్ట్రిబ్యూట్ దిస్ 12 చాక్లెట్స్ ఈవెన్లీ టు యువర్ ఫ్రెండ్స్. ఈ 12 చాక్లెట్స్ని మీరు మీ స్నేహితులకి ఎన్ని విధాలుగా సమానంగా పంచగలరు? అది క్వశ్చన్. మీరు 2 చప్పులు ఇచ్చారనుకోండి. ఇఫ్ యూ డిస్ట్రిబ్యూట్ బై 2, ఒక్కొక్కరికి ఈచ్ స్టూడెంట్స్ 2 చాక్లెట్స్, మీరు ప్రతి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి 2 చప్పులు ఇచ్చారనుకోండి, ఇవ్వగలరా? ఇవ్వగలరు, 6 వరకు ఇవ్వగలరు. So this 12 is exactly divisible by 2. So 2 is factor of 12. 3 కూడా తీసుకుందాం. Are you distribute evenly by 3? 3 చొప్పున మీరు సమానంగా పంచగలరా? ఒక్కొక్కరికి 3 చొప్పున 3 3 3 3 3. వెరీ గుడ్. 4 విద్యార్థులు పంచగలరు. ఇంకా 4 తీసుకుందాం. ఆర్ యూ డిస్ట్రిబ్యూట్ దిస్ 12 చాక్లెట్స్ బై 4 టు ఈచ్ స్టూడెంట్స్, ఈచ్ ఫ్రెండ్. మీ స్నేహితులు ప్రతి ఒక్కరికి యూ కెన్ డిస్ట్రిబ్యూట్ 4 చాక్లెట్స్ టు ఈచ్ ఈవెన్లీ. ప్రతి ఒక్కరికి 4 చొప్పున మీరు సమానంగా పంచగలరు. 4 4 4 4 3s are 12. ముగ్గురికి పంచగలరు. అవునా? 5 తీసుకుందాం. ఆర్ యూ డిస్ట్రిబ్యూట్ దిస్ 12 చాక్లెట్స్ టు యువర్ ఫ్రెండ్స్, ఈచ్ 5 చాక్లెట్స్. ప్రతి ఒక్కరికి 5 చాక్లెట్స్ చొప్పున మీ స్నేహితుడికి పంచగలరా? నో. 2 5s are 10. యూ హ్యావ్ 2 more చాక్లెట్స్. మీరు 5 5 చొప్పున ఇస్తే 2 స్నేహితుడికి ఇవ్వగలరు, కానీ మీ దగ్గర ఇంకొక 2 చాక్లెట్స్ మిగిలిపోతాయి. అవునా? సో 5 చొప్పున మీరు ఇవ్వలేరు కదా. 6 చొప్పున ఎస్ ఇద్దరికి ఇవ్వగలరు. రైట్. ఇంకా ఒక్కొక్కటి ఇచ్చారనుకోండి, యూ కెన్ డిస్ట్రిబ్యూట్ టు 12 ఫ్రెండ్స్. మీరు 12 మందికి పంచగలరు. అదే 12 ఇచ్చారనుకోండి, ఎంతమందికి ఇవ్వగలరు? 12 ఇచ్చేస్తే ఒకరికి ఇవ్వగలరు. అవునా?
8 తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇవ్వగలరా? నో, 8 చెప్పిన కూడా ఇవ్వలేము మనం కదా. సో మనం ద పాసిబిలిటీస్ ఆర్ ద పాసిబుల్ వేస్ ఆర్, మనం పంచగలిగే మార్గాలు ఏమున్నాయి? 1 2 3 4 6 12. సో we cannot distribute these 12 chocolates to our friends by 5 to each. ప్రతి ఒక్కరికి 5 చొప్పున మనం ఈ 12 చాక్లెట్స్ పంచలేము కదా. సో 5 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 12 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఈ 12 అనేది 5తో నిశ్శేషంగా భాగించబడతలేదు కాబట్టి 5 కారణాంకం కాదు. అలాగే 8తో కూడా భాగించబడదు. సో 8 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 8 కూడా 12 కారణాంకం కాదు. ఫర్ 7 తీసుకుందాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్ 7 చాక్లెట్స్ టు ఈచ్ ఫ్రెండ్? ప్రతి ఒక్కరు కూడా 7 చాక్లెట్స్ చొప్పున మనం పంచగలమా? నో, 7 చొప్పున కూడా పంచలేము. సో 7 ఈజ్ ఆల్సో నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. 7 కూడా 12 కారణాంకం కాదు. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 రైట్ నౌ? ఇప్పుడు 12కి ఉన్నటువంటి కారణాంకాలు ఏంటి? 1 రైట్, 1 12 6 4 3 2. మనం వీటిని ఒక వరుసలో రాసామనుకోండి. 12 చాక్లెట్స్. ఓకే, సో how many ways we can distribute these 12 chocolates equally to our friends, among our friends? మనం మన స్నేహితులకి 12 చాక్లెట్స్ని సమానంగా ఎన్ని మార్గాల్లో పంచగలిగాం? బై 1 1 చొప్పున, టు 12 ఫ్రెండ్స్, బై 2 2 చొప్పున, టు 6 ఫ్రెండ్స్, బై 3 3 చొప్పున, 4 స్నేహితులకి, బై 4 4 చొప్పున, 4 4 4 4 3 12 3 స్నేహితులకి, బై 6 6 టు ఈచ్ వన్ 6 ఈచ్ వన్ 6. ప్రతి ఒక్కరికి 6 చొప్పున, ఇద్దరికి. ఓకే, 2 ఫ్రెండ్స్, లాస్ట్ వన్ ఇస్ 12. దీస్ ఆర్ ది పాసిబుల్ వేస్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ 12 చాక్లెట్స్ అమంగ్ అవర్ ఫ్రెండ్స్ ఈక్వల్లీ. మనం ఇక్కడ ఉన్నటువంటి 12 చాక్లెట్స్ని మన స్నేహితులకు సమానంగా పంచగలిగే మార్గాలు ఇవి. 1 2 3 4 6 12. ఓకే, దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. వై? దీస్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ 12. ఇవి 12ని నిశ్శేషంగా భాగిస్తాయి. అట్ ద సేమ్ 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై దీస్ నెంబర్స్. 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై these numbers. So these are the factors of 12. So finally, what are the factors of 12? 1 2 3 4 6 12. These are the factors of 12. So you can clearly understand that మనకి ఏమర్థమైంది దీన్ని బట్టి? the factors are exactly divides the root number. ఏదైతే మనం తీసుకున్నామో నెంబరు, బేస్ నెంబర్ ఏది తీసుకున్నామో దాన్ని ఆ ఫ్యాక్టర్స్ నిశ్శేషంగా భాగిస్తాయి. ఒకవేళ భాగించకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఒకవేళ ఆ నెంబరు నిశ్శేషంగా భాగించకపోతే అది ఫ్యాక్టర్ కాదు. ఓకేనా? లెట్ us take another example. 15. ఈజ్ ఇట్ ఫ్యాక్టర్ ఆఫ్ 15? 7 15కి కారణాంకమేనా? ఈజ్ 7 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 15? 7 15 కారణాంకమేనా? నో. ఎందుకని? 7 1s are 7, 7 2s are 14, 7 3s are 15, 7 3s are 21. Right, 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. So this 15 is not exactly divisible by 7. 15 7తో నిశ్శేషంగా భాగించబడతలేదు కదా. సో 7 is not factor of 15. 15కి 7 కారణాంకం కాదు. What are the factors of 15? Then 15, which numbers are exactly divides the 15?
ఏ నెంబర్ ఏ అంకెలు 15 నిశ్శేషంగా భాగిస్తాయి? 15 ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయి? 1 115 సార్ 15, 3 రైట్ 3 5 సార్ 15, 5 5 3 సార్ 15, 15 1 సార్ 15. So these are the factors of 15. Is 3 is factor of 10? 3 10కి కారణాంకమేనా? No. 3 3s are 9, 3 4s are 12. So there is no 10 is in 3 table. 10 3తో అంటే మీ దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి, ముగ్గురికి సమానంగా పంచాలి, లేదా 3 3 చొప్పున సమానంగా పంచాలి, 3 3 చొప్పున పంచాలి. పంచగలరా? నో. 3 3 3 ఇచ్చుకుంటే లేరనుకోండి, ముగ్గురికి ఇస్తారు, ఒక చాక్లెట్ 1 ఈజ్ రిమైండర్, ఒకటి మీ దగ్గర ఉండిపోతుంది కదా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్ 10 chocolates among 3 friends evenly. Is it not possible to distribute 10 chocolates among 3 friends equally? మనం 10 చాక్లెట్స్ని ముగ్గురు స్నేహితులకి సమానంగా పంచలేము కదా. సో 3 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 10. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 10? ఆర్యూసే మీరు చెప్పగలరా? ఇప్పుడు మనం 7 87 కారణాంకం అవునా కదా చూద్దాం. ఈ 7 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 81 ఆర్ నాట్? 7 87 కారణాంకం అవునా కాదా? సో 7 87 కారణాంకం అవునా కాదో తెలియాలంటే మనం ఏం చేయాలి? వాట్ కెన్ వీ డూ టు ఫైండ్ 7 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 81 ఆర్ నాట్? వాట్ ప్రాసెస్ we will follow to check whether 7 is factor of 81 or not? 7 81 కారణాంకం అవునా కాదా అని తెలియాలంటే మనం ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఎస్, వెరీ గుడ్. 81ని 7తో మనం భాగించాలి. If 81 is exactly divisible by 7 or 7 is exactly divides the number 81, 81 7తో నిశ్శేషంగా భాగించబడితే 7 87 కారణాంకం అవుతుంది. భాగించబడకపోతే ఇఫ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్. 81 7తో నిశ్శేషంగా భాగించబడకపోతే అది 7 87 కారణాంకం కాదు. రైట్. సరే, లెట్ us check. 1 7s are 7, right? 1 7s are 7 minus 1 మనం ఈ 1 తెచ్చుకుంటాం కదా. అగైన్ 1 7s are 7, 4 రిమైండర్, రైట్? చేస్తే 4 రిమైండర్. సో 81 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. 81 7తో నిశ్శేషంగా భాగించబడతలేదు కాబట్టి 7 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 81. 7 81 కారణాంకం కాదు. ఎందుకు కాదు? నిశ్శేషంగా భాగించబడతలేదు, నిశ్శేషంగా భాగిస్తలేదు. ఓకేనా? సో కారణాంకం అవ్వాలి అంటే దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన సంఖ్యని అది నిశ్శేషంగా భాగించాలి. ఓకేనా? సో ఫ్యాక్టర్ అంటే ఏంటో చెప్పాం. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైడ్స్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన సంఖ్యని ఏవైతే నిశ్శేషంగా భాగిస్తాయో దట్ నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్. ఆ సంఖ్యలన్నీ కూడా ఇచ్చిన సంఖ్య కారణాంకాలు అవుతాయని చెప్పుకున్నాం. సో కారణాంకం అవునో కాదో తెలియాలి అంటే మనం డివిజన్ భాగహారం చేయాలి. ఓకేనా? 0 రిమైండర్ వస్తే దెన్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నెంబర్. 0 రిమైండర్ వస్తే దిస్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నెంబర్, అదర్వైజ్ నాట్ ఫ్యాక్టర్. క్లియర్? ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఓకే స్టూడెంట్స్, లెట్ us రైట్ ఫ్యాక్టర్స్ టు సమ్ నెంబర్స్. కొన్ని సంఖ్యలకి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. ఓకే, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 1?
1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఓన్లీ 1. ఒకటి ఒకటితో మాత్రం నిశ్శేషంగా భాగించబడుతుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 2? 1 2 1 2s are 2. What are the factors of 3? 1 3. What are the factors of 4? 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4. What are the factors of 5? 1 5s are 5, so 1 5. What are the factors of 6? 1 6 are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. What are the factors of 7? 1 7, 8, 1 2 4 8, 2 4s are 8, 4 2s are 8, 8 1s are 8. What are the factors of 9? 1 3 9. What are the factors of 10? 1 10s are 10, 2 5s are 10, 5 2s are 10, 10 1s are 10. So each number has at least 2 factors except 1. ఒకటి తప్ప మిగతా సంఖ్యలన్నీ కూడా కనీసం 2 కారణాంకాలు కలిగి ఉంటాయి. ఒకటి తప్ప మీరు ఏ సంఖ్య తీసుకున్నా సరే కనీసం 2, మినిమం 2 ఫ్యాక్టర్స్. సమ్ నెంబర్స్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. కొన్ని సంఖ్యలకి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కూడా ఉంటాయి. ఓకేనా? సో ప్రతి సంఖ్య కూడా కనీసం ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 2 కారణాంకాలు ఉంటాయి. వన్ మోర్, ఇంకోటి చూడండి మీరు. 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఆల్ నెంబర్స్. ఒకటి అన్ని సంఖ్యలకి కూడా కారణాంకమే. ఒకటి అన్ని సంఖ్యలకి కూడా కానీ 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఆల్ నెంబర్స్. ఒకటి ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టు ఆల్ నెంబర్స్. ఒకటి అన్ని సంఖ్యలకి కూడా సామాన్య కారణాంకం. వన్ మోర్, ఇంకో విషయం ఏంటంటే చూడండి ఇక్కడ 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 2కి కారణాంకం. 3 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 3కి 3 కారణాంకం. 4 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 4కి 4 కారణాంకం. సో వాట్ కెన్ యూ అండర్స్టాండ్ దట్? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రతి సంఖ్య కూడా దానికి అదే కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్య కూడా దానికి అదే కారణాంకం అవుతుంది. రైట్? సో 1 ఈజ్ ఫ్యాక్టర్ టు ఆల్ నెంబర్స్. ఈచ్ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య కూడా దానికి అదే కారణాంకం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి. సో తద్వారా మీకు ఈ యొక్క ఫ్యాక్టర్స్ చాప్టర్ మీకు మరింత అవగాహన పెరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ డే.